I'll take one component, functional component. So constant counter 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 component counter component. సో సింపుల్ కౌంటర్ కాంపోనెంట్ అని క్లాస్ కాంపోనెంట్ తీసుకున్నాను. సో ఈ క్లాస్ కాంపోనెంట్ లో నేను ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేసి ఆ నేను వాల్యూని డిస్ప్లే చేయాలి ఒక ట్యాగ్ లో. ఓకే. సో యూజింగ్ ది హుక్స్ అన్నమాట. ఇది ఫంక్షనల్ కాంపోనెంట్ కాబట్టి మనం స్టేట్ మేనేజ్మెంట్ చేయాలంటే హుక్స్ వాడాలి. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ యూ స్టేట్ అనేది తీసుకురావాలి. యూ స్టేట్ అనేది ఫస్ట్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ది రియాక్ట్. ఓకే. అండ్ యాజ్ పర్ అబోవ్ సింటాక్స్ ఇదే కదా సింటాక్స్ ని, ఈ సింటాక్స్ ఇలా కాపీ చేసి ఇక్కడ చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఈ కౌంటర్ కాంపోనెంట్ లో సెట్ స్టేట్ అని ఉంది కదా. ఇనీషియల్ గా మనం ఒక కౌంటర్ వాల్యూ మనం ఏం చేయాలనుకుంటున్నాం, కౌంట్. ఇంకోటి ఫంక్షన్ ఏంటి, ఇక్కడ ఏ వేరియబుల్ తీసుకుంటే ఆ వేరియబుల్ బిఫోర్ సెట్ కౌంట్ పెట్టాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కౌంట్ అని తీసుకున్నాం కదా, దాన్ని సెట్ చేయాలంటే జస్ట్ సెట్ అని రాయాలి. దట్ సింపుల్, మనం ఫాలో అవ్వాలి. సెట్ ఈ వేరియబుల్ నేమ్ అంటే కౌంట్ సెట్ కౌంట్ అలా. ఓకే. సేమ్ యాజ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ ఇది సేమ్ యూజ్ చేయాలి, ఎనీథింగ్ వాడొచ్చు, సెట్ వాల్యూ ఆర్ సెట్ థింగ్. బట్ జనరల్ గా మనం ఇక్కడ కౌంట్ వాడాం కాబట్టి ఇక్కడ సెట్ కౌంట్ వాడాను. ఈక్వల్ టు యూజ్ స్టేట్ 0 అంటే ఏంటి, ఇక్కడ యాజ్ పర్ అబౌవ్ సింటాక్స్. ఓకే. సో ఇనీషియల్ వాల్యూ ఏంటి, ఇనీషియల్ వాల్యూ ఈస్ 0. ఓకే. ఇక్కడ ఇనీషియల్ వాల్యూ అనేది 0 ఇది. ఓకే. ఇనీషియల్ వాల్యూ 0. సో నా ఇప్పుడు మనం ఒక కాంపోనెంట్ సింపుల్ గా ఒక టూ ట్యాగ్స్ పెడదాం. ఒక ట్యాగ్ ఎందుకంటే కౌంటర్ వాల్యూ డిస్ప్లే అవ్వడానికి, ఇంకొకటి ఏంటంటే కౌంటర్ వాల్యూ ఇంక్రిమెంట్ చేయడానికి ఒక బటన్ పెడదాం. ఓకే. రిటర్న్ టు స్టార్ట్ విత్ div ట్యాగ్. ఓకే. సో నేను ఒక హెడర్ లో సో కౌంటర్ కాంపోనెంట్ అని పెట్టి ఒక పీ ట్యాగ్ లో కౌంటర్ వాల్యూ ఈజ్ అని కౌంటర్ వాల్యూ ఈజ్ అని ఈ దీనిలో జావా స్క్రిప్ట్ వాల్యూ వాడతాం. కౌంటర్ వాల్యూ ఏంటి, యాజ్ పర్ అబోవ్ ఈ స్టేట్ ఉంది కదా, ఈ స్టేట్ అనేది ఇస్ కరెంట్ వాల్యూ. అంటే ఇప్పుడు ఈ కౌంట్ లో కరెంట్ వాల్యూని రిఫర్ చేయాలంటే ఈ కౌంట్ వేరియబుల్ ఇక్కడ వాడాలి. ఓకే. కౌంట్ వాడాలి. ఓకే. అంటే ఏంటి, మనం వీఆర్ రిఫరింగ్ ద కౌంట్ వాల్యూ, దట్ వాల్యూ ఈ పీ ట్యాగ్ లో మనం డిస్ప్లే చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే బటన్ తీసుకుందాం. బటన్ లో ఆన్ క్లిక్ లో మనం ఇంక్రిమెంట్ చేద్దాం. బటన్ లో ఏం చేద్దాం అంటే ఇంక్రిమెంట్ అని, ఇంకో బటన్ తీసుకొచ్చి ఓకే డిక్రి డిక్రిమెంట్ అని వాడాలి. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బటన్ క్లిక్ లో నేను ఏం చేస్తానంటే సెట్ కౌంట్ చూసారా, ఈ ఫంక్షన్ యూజ్ చేసి ఈ ఫంక్షన్ లో నా దగ్గర ఉన్న కరెంట్ వాల్యూని +1 చేశాను. అలాగే డిక్రిమెంట్ కూడా ఈ సెట్ కౌంట్ అనే ఫంక్షన్ కాల్ చేసి ఆ ఫంక్షన్ లో కరెంట్ వాల్యూని తీసుకొచ్చి దాన్ని మైనస్ చేశాను అనమాట. ఎప్పుడైతే ఈ ఈ వాల్యూని మనం సెట్ కౌంట్ అని యూజ్ చేసామో ఆటోమేటిక్ గా ఈ పర్టికులర్ కాంపోనెంట్ అనేది రెండర్ అయ్యి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. అది మన ఫంక్షనల్ కాంపోనెంట్ విత్ హుక్ అన్నమాట. సో అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ ఈ కాంపోనెంట్ ని ఎక్స్పోర్ట్ చేసి ఈ ఫంక్షన్ కాంపోనెంట్ ని index.js లో ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్
what is the component name is counter component. ఓకే, సో దీన్ని కామెంట్ లో పెట్టి కౌంటర్ కాంపోనెంట్ అని పెట్టాం. సో అప్లికేషన్ రన్ అవ్వాలంటే npm స్టార్ట్ సారీ npm స్టార్ట్ యూజ్ చేస్తే అప్లికేషన్ అనేది రెండర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇది అవుట్పుట్. సో నేను జనరల్ గా క్రోమ్ లో ఆటోమేటిక్ సఫారీలో రన్ అయింది. ఇప్పుడు నేను దీన్ని క్రోమ్ లో రన్ చేద్దాం. ఎనీథింగ్. సో లోకల్ హోస్ట్ ని కాపీ చేసి పెట్టి చూడండి ఇంక్రిమెంట్ అవుతుంది కదా వాల్యూ, లేదా డిక్రిమెంట్ వాల్యూ అవుతుంది. అంటే ఏంటి? సో ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అవుతుందో ఈ కాంపోనెంట్ లో ఉన్న వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది యూజింగ్ యూజింగ్ హుక్ అన్నమాట. యూజింగ్ హుక్. సో దిస్ ఇస్ సింపుల్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఓన్లీ కౌంటర్ వాల్యూ తీసుకున్నాం, బట్ ఫ్యూచర్ లో మనం చాలా చేస్తాము. బట్ ఈ బేస్ యూజ్ చేసి మనం ఏ విధంగా వాల్యూ అప్డేట్ అయినప్పుడు ఏ విధంగా ఈ కాంపోనెంట్ అనేది రెండర్ అయ్యింది, ఈ కాంపోనెంట్ ఏ విధంగా రెండర్ అయ్యి అప్డేట్ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది అనేది నేను చెప్పాను అనమాట. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం అంటే ఒక కౌంట్ వాల్యూని తీసుకొచ్చి దానిలో వాల్యూ సెట్ ఆఫ్ అకౌంట్ అనే ఒక ఫంక్షన్ పెట్టి ఇనిషియల్ వాల్యూ 0 పెట్టి ఓకే ఆ వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేసాము. ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది సెట్ కౌంట్ ద్వారా అప్డేట్ చేసాము, ఇక్కడ డిక్రిమెంట్ అనేది సెట్ కౌంట్ ద్వారా అప్డేట్ చేసాము. ఇది సింపుల్ కౌంటర్ అప్లికేషన్ విత్ ఫంక్షన్ కాంపోనెంట్ అండ్ హుక్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎగ్జాంపుల్ తో మనం చెప్పుకుందాం.